కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత విహెచ్. బంగారు తెలంగాణ అంటూనే రాష్ట్రంలో చీప్ లిక్కర్ విధానం ఏ విధంగా ప్రవేశపెడతారని మండిపడ్డారు. పైగా గాంధీ జయంతికి ముందు రోజు చీప్ లిక్కర్ విధానం అమలు చేయడం దారుణమంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఇంటికే ఓడాడు, ఇక డైరెక్ట్ షాప్ ఎదురుగా కనిపిస్తే ఇక ఆడనే కూర్చుంటాడు రాత్రంతా. పెండ్లాం దేవులు ఆడుకుంటూ పోవాలి. మా ఆయన ఏడి మా ఆయన ఏడి మా ఆయన ఏడి అంటే ఆడికెళ్ళి చాలా దుకాణంలోకి వెళ్ళి పట్టుకురావాలి. ఇదా నువ్వు చేసేది? ఆరోగ్యం బాగుండాలంటావు, అది కూడా పోయి ఎప్పుడు అంటానంటే 1 అక్టోబర్ నుంచి చీప్ లిక్కర్ అవైలబిలిటీ అంటున్నావు. పోయి మహాత్మా గాంధీ 2 తారీఖు పుట్టినరోజు మొదటి దినం అంటే ఏమిటి? అసలు ఆఫీసర్లు కూడా ఎంత తప్పు తొవ్వ చూయిస్తున్నారో మా ముఖ్యమంత్రికి అర్థమైతే లేదు. అయినా ఈ చీప్ లిక్కర్ ఆలోచన తక్కువ చేయండి దయచేసి. మీరు ఆల్రెడీ ఒక పేదవాళ్లకు, గౌండ్లోళ్లకు, ఏది చెట్లు ఎక్కేటోళ్లకు, గీతా కార్మికులకు మీరు ఏదో సాయం చేయాలన్నారు. నేను ఇవాళ చూసిన ఒక మంత్రి సర్దార్ పాపన్న గౌడ్ దాని మీద పోయి ఏదో విగ్రహం దగ్గర చేసిండు. మరి ఆ గౌడ కమ్యూనిటీ నీకు నువ్వు లాభం చేయాలని ఆలోచన చేసినవే, మళ్ళీ నువ్వు సారా ఇంట్రడ్యూస్ చేసేస్తే ఇక కళ్ళు తాగేటోడు ఎవడు? ఆ చెట్లు పెట్టాలి ఎందుకు? 5 కోట్ల చెట్లు పెట్టాలి ఎందుకు? ఆ ఈత కళ్ళు రావాలి ఎప్పుడు? ఈ లోపల చీప్ లిక్కర్కి అలవాటైన ఇక కళ్ళు తాగుతాడో ఎవడన్నా? ఏమిటో నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు కొత్త ఆలోచనలు. మరి ఆఫీసర్లు కూడా సరిగ్గా చెప్తున్నారా, లేకుంటే నువ్వు చెప్పింది ఎస్ అంటున్నారు అంతే. వాళ్ళు సార్ ఇది వద్దు బాగలేదు అని చెప్తలేరు. వాళ్ళు చెప్తే ఏడా ఉద్యోగం పోతుందో. వైసీపీ